ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా జనవరి 2వ వారంలో మకర రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. మకర రాశి వారు ఈ 4 విషయాల్లో శుభవార్తలు వినబోతున్నారు. మకర రాశి వారికి అదృష్టం వరించబోతోంది. అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. మకర రాశి వారికి ఈ విషయంలో ప్రమాదం వాటిల్లబోతోంది. మకర రాశి వారికి రానున్న శుభ ఫలితాలేంటి, వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి, అదేవిధంగా మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మకర రాశి వారు ఇతరుల కుయుక్తులకి లొంగరు. ఎత్తుకు పై ఎత్తు వేయటంలో వీరు నేర్పరులు. మకర రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని ప్రయత్నిస్తారు. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిని పూర్తయ్యేంత వరకు ఎటువంటి విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి పనిని పూర్తి చేస్తారు. అదేవిధంగా వీరి యొక్క తెలివితేటల ద్వారా ఇతరులను ఆకర్షించుకుంటూ ఉంటారు. తాము చేయాలనుకుంటున్న పనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయగలిగే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మకర రాశి వారు అలంకార ప్రియులు. వీరెప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇతరులు తమ అందం గురించి పొగడాలని, ఇతరులు తమ అందం గురించి ఎప్పుడూ మాట్లాడుకోవాలని ఎక్కువగా భావిస్తారు. అంతేకాకుండా వీరి అలంకారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మకర రాశి వారు అలంకార ప్రియులతో పాటు సంగీత ప్రియులు కూడా. సంగీతాన్ని ఆస్వాదించడం అంటే వీరికి ఎంతో ఇష్టం. ఎక్కువ సంతోషం కలిగినప్పుడు లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు సంగీతం వినడం ద్వారా వీరి యొక్క మూడ్ అనేది మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మకర రాశి వారు మంచి నేర్పరితనం కలిగి మాట చురుకుతనంతో ఇతరులను ఆకట్టుకుంటారు. తాము మాట్లాడే విధానం ద్వారా ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తారు. ఎవరి దగ్గర ఏ విధమైన మాట తీరు చూపించాలో వీరికి బాగా తెలుసు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. అందుచేత అమావాస్య రోజున మకర రాశి వారు కనుక ఉపవాసం చేసినట్లయితే మీ యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జనవరి 2వ వారంలో మకర రాశి వారి జీవితంలో ఎన్నడూ చూడని సంతోషాలను చూడబోతున్నారు. మీరెంతో కాలంగా ఇబ్బంది పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క జీవితం ఆనందంగా కొనసాగుతుంది. ఉపవాసం చేసిన తర్వాత రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత శనిదేవుడిని ప్రార్థించడం ద్వారా మీ యొక్క పాపాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు మంచి రోజులు వస్తాయి. శనిదేవుని యొక్క కృప ఉన్నట్లయితే ఎంతటి అపాయమైన ఉపాయం అవుతుంది. అంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏదైనా సమయంలో అపాయమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ అవన్నీ తొలగిపోతాయి. జనవరి 2వ వారంలో మకర రాశి వారు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికపరమైన విషయాల్లో శుభవార్తలు వినబోతున్నారు. ఈ 4 రంగాలలో మీకు అదృష్టం వరించబోతోంది. మకర రాశి వారు జనవరి 2వ వారంలో మీ జీవితంలో ఎన్నడూ చూడని మార్పులు చూడబోతున్నారు. ఎంతో కాలంగా విదేశాలలో చదువుల కోసం ఎదురు చూస్తున్న మకర రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. మీకు విదేశీయానం వరించబోతోంది. పై చదువులకు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఉన్నత స్థాయిలో మార్కులను సాధించి సీట్లను కైవసం చేసుకోగలుగుతారు. మకర రాశి వారు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తి మొత్తం చదువుపైన పెట్టినట్లయితే అనుకున్న విజయాలను తప్పక సాధిస్తారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది. వైద్యపరంగా ఉండే విద్యార్థులు బాగా రాణిస్తారు. ఎవరైతే మకర రాశి వారు మెడిసిన్, ఫార్మాకి సంబంధించిన చదువులు అభ్యసించాలి అనుకునే వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. అంతేకాకుండా వైద్యానికి సంబంధించిన కోర్సుల్లో, అదేవిధంగా ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటారు. మకర రాశి వారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయగలుగుతారు. పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు. వీరి యొక్క తొందరపాటు నిర్ణయాల కారణంగా అనేక బాధలు పడతారు. మకర రాశి వారు సాంకేతిక పరమైన రంగాల్లో రాణిస్తారు. మకర రాశి వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఇది ఎంతో అనుకూలమైన సమయం కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం ద్వారా మీ యొక్క వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది. అంతేకాకుండా వ్యాపారంలో పై స్థాయిని చేరుకుంటారు. మీ యొక్క వ్యాపారం దేశ విదేశాలకు అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మీ యొక్క మాటల తీరు అనేది సరిగ్గా లేకపోవటం కారణంగా
మీకు భాగస్వాములకి మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ భాగస్వాములతో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడడం ఎంతో ముఖ్యం. అలాగే అనుభవం లేకుండా వ్యాపారం చేసినట్లయితే వ్యాపారంలో నష్టాలు చవి చూస్తారు. కాబట్టి మకర రాశి వారు ఏవైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నట్లయితే చేయాలనుకుంటున్న వ్యాపారం ఎంతవరకు మనం చేయగలము అనే విషయాలతో 1-2 సార్లు బేరీజు వేసుకొని నిపుణుల సలహా తీసుకుని నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. ముందు జాగ్రత్త లేకుండా దురుసుతనంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపారంలో నష్టాలను చవిచూస్తారు. అదేవిధంగా క్రీడలలో పాల్గొనడానికి ఆసక్తిని చూపిస్తారు. మకర రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువ. వీరు ఆర్థికపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే డబ్బులు వృధా చేయకుండా అవసరమైన విషయాలకి మాత్రమే డబ్బు ఖర్చు పెడతారు. జనవరి 2వ వారంలో మకర రాశి వారి జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి వీరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. అన్ని రకాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడుతుంది. డబ్బులు ఖర్చు చేసే విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ద్వారా మంచి ఫలితాలు దక్కుతాయి. వృత్తిపరంగా మకర రాశి వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. మీరు పూర్వం కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో అందబోతోంది. అంటే గత నెలలో మీరు ఏ విధంగా వృత్తిపరంగా ఎటువంటి కష్టాలు పడినప్పటికీ కూడా వాటి యొక్క ప్రతిఫలం అనేది మీకు జనవరి 2వ వారంలో కనిపించబోతోంది. అంతేకాకుండా ఎంతో కాలంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు సంతోషం లభిస్తుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న మకర రాశి వారికి ఈ సమయంలో ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ మీకు అందుతుంది. అలాగే మీ యొక్క జీతభత్యాలు అనేవి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క పని నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును కూడా పొందుతారు. సహ ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. ఎంతో కాలంగా నిరుద్యోగంతో బాధపడుతున్న మకర రాశి వారికి మీ యొక్క నిరుద్యోగ సమస్యలు తీరిపోయి మీరు కోరుకుంటున్న ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి బంధువులతో కలహాలు ఇబ్బంది పెడతాయి. ఆత్మీయుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైరి వర్గం ఒకటి కానంత వరకు కూడా మకర రాశి వారికి సంతోషంగా ఉంటారు. వైరి వర్గం ఒకటైన తర్వాత వీరందరూ మకర రాశి వారి యొక్క పతనానికి కారణమవుతారు. కుటుంబ కలహాల కారణంగా బంధువుల మధ్య విభేదాలు రోజురోజుకి పెరిగి అవి తీరని సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం మంచిది. మీరు శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఎంతో కాలంగా మీ చేతుల మీదుగా జరపవలసిన శుభకార్యాలు వాయిదా పడినప్పటికీ కూడా ఈ సమయంలో పూర్తవుతుంది. భార్యాభర్తల మధ్య కలహాలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా భాగస్వామిని అర్థం చేసుకోవటం ద్వారా ఆ కలహాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క దాంపత్య జీవితం సుఖవంతమవుతుంది. మకర రాశి వారికి జనవరి 2వ వారంలో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో వృద్ధులు అనారోగ్య సమస్యలకి గురవుతారు. కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడం కోసం సూర్య భగవానుడిని సేవించడం శ్రేయస్కరం. మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం మకర రాశి వారు గోమాతను సేవించడం మంచిది. దుర్గా స్తోత్రం, దేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం పఠించడం ద్వారా మరిన్ని సత్ఫలితాలు పొందుతారు. సో చూశారు కదండి, జనవరి 2వ వారంలో మకర రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు, వారికి ఏ విధంగా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది, మకర రాశి వారికి ఏ విషయంలో ప్రమాదం పొంచి ఉంది, మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మకర రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.